బోటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్. ముందుగా కృష్ణరాజు గారు చెప్పండి, చంద్రబాబు గారి మీద ఒత్తిడి వస్తుందా లేదా, అసలు ఆయన యథాప్రకారం పట్టించుకోవడం లేదా, ఇల్లు ఖాళీ చేస్తారా లేదా, లేదా అక్రమ కట్టడాలను కూలుస్తారా లేదా, పర్యావరణానికి వ్యతిరేకంగా అమరావతి నిర్మాణం అలాగే కంటిన్యూ అవుతుందా, 1000 కోట్ల అప్పులు తీసుకురావడానికి ఇప్పటికే 15,000 కోట్లు, ఇవన్నీ ఇదే రకంగా ముందుకు వెళ్తారా? మరోవైపు ఈవీఎంల భాగవతం మీద మీ అభిప్రాయాలు, ఈ రెండింటి మీద మాట్లాడండి దయచేసి. ముందుగా అందరికీ శుభోదయం అండి. చంద్రబాబు నాయుడు గారు ఒక విలక్షణమైన లక్షణాలు గల వ్యక్తి అండి. ఒకసారి ఇలాన్ మస్క్ గారు ఏమన్నారంటే, ప్రపంచంలో ఏ ఎలక్ట్రానిక్ పరికరాన్నైనా కూడా మనం హ్యాక్ చేయొచ్చు అని చెప్పి అన్నారు. దాన్ని మనం ఈయనకి అన్వయించుకుంటే, ప్రపంచంలో ఎవరూ కూడా హ్యాక్ చేయలేని వ్యక్తి, హ్యాక్ ప్రూఫ్ పర్సన్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమనుకుంటారో అదే చేస్తారు తప్ప ఆయన ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఎట్ ఎనీ కాస్ట్ పాలిటిక్స్ అంటే భారతదేశంలో ఎట్ ఎనీ కాస్ట్ పాలిటిక్స్ అనే అంశంలో విజయవంతమైన రాజకీయ నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఏదో రకంగా అధికారంలోకి రావాలి అని చెప్పి ఆయన అనుకోవడమే కాదు, వచ్చిన విధానాలు కూడా మనం పరిశీలిస్తే ఆయన ఆ విషయంలో కూడా సక్సెస్ అయ్యారని చెప్పి మనం భావించాలి. ఇక అసలు విషయానికి వచ్చేప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఈ ప్రపంచం అంతా కూడా నదీ గర్భాన్ని ఆనుకొని లేదా నదీ తీరాన్ని ఆనుకొని ఒక కట్టడం నిర్మిస్తే అది అక్రమం అని ప్రపంచం అంతా భావించినప్పటికీ కూడా అది సక్రమమేనని చంద్రబాబు నాయుడు గారు మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా భావిస్తారు. ఎవరేమనుకున్నప్పటికీ కూడా ఆ అక్రమమైన కట్టడం నుంచి ఆయన బయటికి రావడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఆయనకి సంబంధించి కొన్ని అంశాలు ఏమిటంటే, కృష్ణానది కరకట్టకు సంబంధించి దాదాపు అక్కడ మీకు గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చేప్పటికి 18 భవనాలు, కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చేప్పటికి 48 భవనాలు అక్కడ అక్రమంగా నిర్మించారు అని చెప్పిన వ్యక్తి ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఆయన 2015 జనవరిలో విలేకరులను తీసుకువెళ్లి లాంచీల్లో చూపించారు. అలా అక్రమంగా కట్టిన కట్టడాల్లో ఒకటేమిటంటే లింగమనేని గారి గెస్ట్ హౌస్ ఒకటి. అదే గెస్ట్ హౌస్ లో ఆ కొద్ది నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన స్థిర నివాసాన్ని, శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది అక్రమం అని చెప్పినప్పటికీ కూడా అవన్నీ నాకు పట్టవు, మీ అక్రమాలు నాకు సక్రమమే అని చెబుతూ అక్కడ ఆయన తిష్ట వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సరే, ఇవన్నీ కూడా పర్యావరణ చట్టాలను ఉల్లంఘించేవిగా ఉన్నాయి అని ఇది నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా, ఇది చంద్రబాబు నాయుడు గారి భవనానికి కూడా నోటీస్ ఇచ్చారండి. మీకు 1 వీక్ లో మీరు వాటిని 2016లో అలా 2019లో కూడా 2019 సెప్టెంబర్ 19 కూడా నోటీస్ ఇచ్చారు లింగమనేని గెస్ట్ హౌస్ కి. మీరు 1 వీక్ లో మీరు దాన్ని ఖాళీ చేసేయాలి అని చెప్పి. కానీ ఎవరో ఈయనతో పాటు అక్కడున్న ఈ బడా పారిశ్రామికవేత్తలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ఆధ్యాత్మిక సంస్థలు కావచ్చు, ఎవరో కూడా ఎటువంటి ఖాతరు చేయలేదు ఈ నోటీసులకి. మీరు ఏం చేస్తారో చేసుకోండి, మేము కోర్టుకి వెళ్తామని చెప్పి కోర్టుకి వెళ్ళారు. తర్వాత ఆ భవనాలు అప్పటికి ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారికి కొన్ని విశిష్టత ఏమిటంటే, బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని ఒక విశిష్టత ఏమిటంటే, అక్రమంగా నిర్మించిన కట్టడంలో ఉంటున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు. గొప్ప రికార్డు, గొప్ప విషయం అండి. అలాగే అక్రమంగా నిర్మించిన భవనంలో ఉంటూ దానికి ప్రజాధనాన్ని అద్దెగా చెల్లిస్తున్న భారతదేశంలోని ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే అక్రమంగా నిర్మించిన ఈ భవనం అనేది దానికి కనీసం రోడ్డు కూడా లేదు అని భద్రతా విభాగాలు చెప్పినప్పటికీ కూడా అక్కడే నివసిస్తున్న భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే అసలు ఈ భవనాలు వేటికి కూడా డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు, మీరు వదులుతున్న ప్రతి వ్యర్థం కూడా నదిలో కలుస్తోంది అని పర్యావరణవేత్తలు ముత్తుకున్నప్పటికీ కూడా అటువంటి ప్రదేశంలోనే నివసిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు. ఇలా ఆయన ఏది ఏమైనా కానీ మన మీ ఇష్టం, నేను మాత్రం అక్కడ తిష్ట వేశాను, అక్కడి నుంచి కదలను అని చెప్పి నిరూపించిన ఏకైక ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఏంటంటే ఆయన హ్యాక్ ప్రూఫ్ అని చెప్పి అంటాం. అసలు చంద్రబాబు నాయుడు గారు లాంటి హ్యాక్ ప్రూఫ్ పర్సన్ బహుశా ఎక్కడ ఉండడేమో ఆయన. అంటే దాన్ని ఏమీ కాదు చేయలేదు. ఇక్కడ నాకు చిన్న సందేహం ఏంటంటే ఆంధ్ర ప్రజలు మీరు అక్రమ కట్టడంలోనే ఉండండి, మీరు వ్యర్థాలు అవన్నీ కూడా మొత్తం నదిలోకి వదలండి, కింద ఊళ్ళకి కూడా చెత్తంతా చెదారమంతా వెళ్ళనివ్వండి, అయినా కూడా పర్వాలేదు మీరే గెలవాలని చెప్పి ఎన్నుకున్నారు కదా. ఇప్పుడు మరి ఆయన అక్రమ కట్టడాలన్నీ లేదా మురుగంతా కూడా నదిలో పెట్టినా కూడా జనం యాక్సెప్ట్ చేసినట్లు అనుకోవాలా? అఫ్కోర్స్ ఈవీఎం కూడా వేరే ఉందనుకోండి సార్. ఇప్పుడు కన్యాశుల్కంలో ఒక మాట ఉందండి, తాంబూలాలు ఇచ్చిన తందుకు చావడం చెప్పి మీ ఓట్లు మీ బాధ మీరు పడండి అనే ఒక తత్వం అనేది ప్రబలి ఉంది. ప్రజలు కూడానండి ఏదో మంచి చేస్తారని చెప్పి ఓట్లు వేస్తారు కానీ ఇలా మేము చట్టాలను ఉల్లంఘిస్తాం, యథేచ్ఛగా ఏమైనా చేస్తాం అని చెప్తున్న వ్యక్తిని ఎవరో చూడండి. ఇంకో విషయం చెప్తాను సార్ మీకు. ఇంకొక పర్యావరణానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పాలంటే పర్యావరణ ప్రేమికుడు కాదు. ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా ఆయనకు భూమి మీద అపారమైన మక్కువ ఉంది. అయితే పర్యావరణం మీద మక్కువ లేదు. దానికి ఇంకో 3 ఉదాహరణలండి. ఒకటి ఏంటంటే కృష్ణానది జలాలకు సంబంధించి కృష్ణానది పక్కన ఆయన స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటం. దీనికి సంబంధించి ఆ వ్యర్థాలన్నీ కూడా కృష్ణానదిలో కలుస్తున్నాయి. ఆ నీటినే పంప్ హౌసుల ద్వారా కృష్ణా గుంటూరు ప్రజలకు కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్ అందజేస్తున్నాయి. ఫలితంగా ఇప్పటికే చాలా మంది డయోరియా లాంటి వ్యాధులకు బారిన పడ్డారు. అదొక విషయం. అయితే దీనికి సంబంధించి మీకు 3 ఏళ్ల క్రితం నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఒక నివేదిక ఇచ్చారండి. ఈ కృష్ణా నదీ జలాలని అంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న కృష్ణా బెరాజ్ దగ్గర నీటి శాంపిల్స్ ని, అలాగే ఎగువ ప్రాంతంలో ఉన్న నీటి శాంపిల్స్ ని వారు పరిశీలించి వాళ్ళు ఇచ్చిన నివేదిక ఏమిటంటే ఈ ఎగువ ప్రాంతంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్, బిఓడి అంటారండి. దీనిని వాళ్ళు 5 రోజుల పాటు శాంపిల్స్ తీసుకొని వాటిని పరిశీలించిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ప్రతి లీటర్కు 2 మిల్లీగ్రాములు మాత్రమే ఈ బిఓడి ఉండాలి. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉన్న ప్రాంతంలో ఈ బిఓడి 2.6 మిల్లీగ్రాములుగా ఉంది. ఇవి పానయోగ్యం కాదు, ఇవి తాగటానికి పనికిరావని చెప్పి మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన నివేదికలో స్పష్టంగా పేర్కొందండి. వాళ్ళు ఇచ్చిన దానికి సంబంధించి వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ నివేదికలో ఒక చిన్న ఇది ఒక చిన్న పేర, కంటికి కనిపించని ఈ క్రిములతో కూడిన కాలనీ ఫార్మింగ్ యూనిట్స్ మోస్ట్ ప్రాబబుల్ నంబర్ ప్రతి 100 మిల్లీలీటర్లకు అమరావతి వద్ద కృష్ణా జలాల్లో 150గా నమోదు కాగా అది కరకట్ట వద్ద అంటే ఈ నివసిస్తున్న ప్రాంతంలో 210గా నమోదయ్యింది. అంటే సూక్ష్మ క్రిములు పెరిగిపోతున్నాయి, ఆ ప్రాంతంలో నీళ్లు కలుషితమవుతున్నాయి, విషజలాలుగా మారుతున్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారికి పర్యావరణం మీద ఏమాత్రం అనురక్తి లేదు కాబట్టి ఆయన అక్కడ నివసిస్తున్నారు, ఆ నీటిని పాడు చేస్తున్నారు. రెండోది ఆయనకి పర్యావరణం మీద ఎటువంటి అనురక్తి లేదు కాబట్టి దాదాపు సంవత్సరానికి 3 పంటల బండే అమరావతి ప్రాంతాన్ని తీసుకువెళ్ళి అక్కడ రాజధాని కడుతున్నారు ఆయన. చంద్రబాబు నాయుడు గారికి అనురక్తి లేదు కాబట్టి విచ్చలవిడిగా గతంలో ఇసుకను దోపిడీ చేయడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆయన ప్రభుత్వం మీద ఫైన్ కూడా విధించింది. అంటే అటువంటి వ్యక్తి పర్యావరణం మీద ఆయనకి కన్సర్న్ లేదు, ప్రజల మీద ఆయన కన్సర్న్ లేదు, ఆయన ఎవరూ ఏమీ చేయలేరు. మనం చేయగలిగింది ఏంటంటే ఈ యావత్ ప్రపంచం కూడా మౌనంగా మనం వెయిట్ చేయటం, వీక్షించడం, చూడటం తప్ప ఏమీ చేయలేము. ఇది ఒక ఆస్పెక్ట్. అయితే 2 ఆస్పెక్ట్ అండి. ఈవీఎంకి సంబంధించి కూడా మీరు చెప్పండి, మీరు మంచి మాట చెప్పారు. ఇది గతంలో నాకు కూడా అనుమానాలు ఉండే కాదని చెప్పి, నాకు కూడా నిజంగా అనుమానాలు ఉండే కాదండి. కానీ ఎన్నికల సంఘం యొక్క చిత్ర విచిత్ర విన్యాసాలు చూసిన తరువాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంలు హ్యాక్ అయ్యాయేమోనన్న అనుమానాలు క్రమంగా ప్రజలకు బలపడుతున్నాయి. ఇది మనం గమనించాలి సార్. ఇది ఎందుకంటే ఎంత ఫార్సకు నడుస్తుందండి. అక్కడ ఓడిపోయిన అభ్యర్థులు ఆవేదనతో, అనుమానంతో మీరు మాకు ఎన్ని ఓట్లు వచ్చినాయో తిరిగి లెక్కించండి అని చెబితే ఏం చెప్తారండి వీళ్ళు? మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పంటారా? అసలు వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఏంటి? వారు వేల లక్షల రూపాయలు కట్టింది దేనికి? అక్కడ ఎన్నికల సంఘానికి. మీరు చేస్తున్న పని ఏంటి? మీకు తాళాలు లేవా?
ఏమిటి అసలు ఏం జరుగుతుంది? ఈ ఫార్స్ అంతా ఇది ఒక పెద్ద, బహుశా ఎన్నికల సంఘం అనేది ప్రపంచంలో అతి పెద్ద ప్రహాసనంగా మారుతోంది. Right. లేకపోతే ఇటువంటి విచిత్రమైన విన్యాసం జరగదు. సార్ ఇంకో 2 minutes సార్. ఇంకా దీనికి సంబంధించి మీకు ఒక సంఘటన మీకు అది ఎన్నికల ఈ ఈవీఎంలను చాలా తేలికగా హ్యాక్ చేయవచ్చని చెప్పి గతంలోనే ప్రూవ్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అనుయాయులు. అది అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి సెక్యూరిటీ అనాలిసిస్ ఆఫ్ ఇండియాస్ ఎలక్షన్ ఓటింగ్ మెషిన్స్ అనే ఒక నివేదికను, 25 పేజీల నివేదికను కూడా విడుదల చేశారు. ఈ నివేదిక తయారు చేసింది ఎవరంటే అలెక్స్ ఆల్డర్మన్, రాబ్ గాంగ్రిస్, స్కాట్ వోల్కోక్, ఎరిక్ వుడ్స్రౌ, అరుణ్ కంకిపర్తి, సాయి కృష్ణ, ఇవందరూ కూడా అండి. ఒక నిమిషం సార్, ఇది చాలా కీలకమైన విషయం సార్. ఇది చెప్పండి. వీరందరూ కూడా ఒక కీలకమైన రిపోర్టును తయారు చేసి ఈవీఎంలను చాలా తేలికగా హ్యాక్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ మొబైల్ ఫోన్ తో సహా. చూడండి సార్, ఇది పేజీ నెంబర్ 12లో మొబైల్ ఫోన్ తో సహా దాన్ని మనం హ్యాక్ చేయొచ్చు అని చెప్పి వారు నిరూపించారు. వారు నిరూపించడమే కాదండి, ఈ 12 వారు ఇచ్చిన నివేదికలోని 12వ పేజీలో చివరి పేరాలో వారే చెప్తారంటే ముందుగానే దీన్ని మనం ఈ ఈవీఎంలు మనం హ్యాక్ చేసి దానికి సంబంధించిన వివరాలు మన దగ్గర పెట్టుకోవచ్చు. ఎవరైనా అభ్యర్థి కానీ పార్టీ కానీ మనం ఫేవర్ చేయాలనుకుంటే వారితో ముందుగా మనం ఒప్పందం కుదుర్చుకొని, అంటే డబ్బు ఒప్పందం కుదుర్చుకొని ఎన్నికల సమయంలో మనం వాటిని హ్యాక్ చేయొచ్చు విత్ మనం ఈ సెల్ ఫోన్ లాంటి పరికరాలతో అని చెప్పి వాళ్ళు చెప్పారు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఇలా చెప్పిన వ్యక్తుల్లో వేమూరి హరిప్రసాద్ గారు కూడా ఉన్నారు. వేమూరి హరిప్రసాద్ గారి సంగతి మనందరికీ తెలిసిందే. గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ స్కిల్ స్కామ్ లో ఆయన కీలకమైన వ్యక్తి. ఆ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి విధాన నిర్ణయాన్ని కూడా ఆయనే తీసుకున్నారు ఆయన. ఇటువంటి వ్యక్తులు తన చుట్టూ చేర్చుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈవీఎంల గురించి ఏమీ మాట్లాడటం లేదు. భారతదేశం అంతా కూడా ఈవీఎంల మీద చర్చలు జరుపుతూ ఉంటుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ వారి పార్టీ నాయకులు కానీ ఒక్క మాట కూడా ఈవీఎం గురించి మాట్లాడటం లేదు. ఎందుకు? రెండోది, ఎన్మాస్ గా పార్టీలు మనం మేనేజ్ చేయొచ్చు అనే భావనను ఈ నివేదికలో వ్యక్తం చేశారు. బహుశా మనకి ఈ మధ్య కొన్ని వార్తలు వస్తున్నాయి, కొంతమంది ఒక పార్టీకి చెందిన నాయకులు విదేశాలకు వెళ్లారు ఈవీఎం పేమెంట్లు చేయడం కోసం అని చెప్పి భావంతో కొన్ని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ వార్తలు అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ అయినప్పటికీ కూడా వీరి చేష్టలు చూస్తూ ఉంటుంటే అది నిజమేనని అనిపిస్తోంది. కేసర్ గారు. రైట్. కృష్ణరాజు గారు, మిమ్మల్ని అభినందించాలి. చాలా మంచి కొత్త విశేషాలు ప్రజలకు చెప్పడానికి మీరు ప్రయత్నం చేశారు. చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ రిపోర్ట్లోని అంశాలు కానీ ఇవన్నీ కూడా మీరు ప్రజల దృష్టికి తీసుకొచ్చినందుకు మీకు వారి తరఫున కృతజ్ఞతలు, అభినందనలు.